బ్రేకింగ్ న్యూస్. గుంటూరు టు పెదకూరుపాడు వెళ్తున్న ట్రైన్లో దారుణం జరిగింది. బోగిలో ఒంటరిగా ఉన్న ప్రయాణికురాలపై ఆగంతకుడు కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీకి చెందిన ఓ మహిళ రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో సంత్రగాచి స్పెషల్ రైల్లో ఎక్కింది. రైలు గుంటూరు స్టేషన్ కు చేరుకున్న సమయంలో బోగిలో ఉన్న మిగిలిన ప్రయాణికులు దిగిపోగా ఆమె ఒక్కదే బోగిలో ఉంది. గమనించిన వ్యక్తి కత్తితో బెదిరించి ఆమె వద్ద ఉన్న డబ్బు, సెల్ ఫోన్, హ్యాండ్ బ్యాగ్ ను లాక్కొని దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం రైలు పెదకూరపాడు స్టేషన్ కు చేరుకుంటుండగా కిందకి దిగి పారిపోయాడు. రైలు చెల్లపల్లి స్టేషన్ కు చేరుకున్న అనంతరం బాధితురాలు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ట్రైన్లో రేప్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ గుంటూరు నుండి అందిస్తారు. సాయి శంకర్, గుంటూరులో రాజమండ్రి నుంచి ఓ మహిళ గుంటూరు మీదుగా పెదకూరపేట మీదుగా సికింద్రాబాద్ వెళ్ళేటటువంటి సత్రగత్ రైల్వే ఎక్కడం జరిగింది. అయితే ఆమె ఎక్కినటువంటి బోగిలో గుంటూరుకు వచ్చేటటువంటి సమయంలో ఎవరూ లేకపోవటం, ఒంటరిగా మహిళ ఉన్నట్లు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ సమయంలో వ్యక్తి వచ్చి మహిళా బోగిలోకి ఎక్కుతాననే విధంగా కూడా ప్రాధేయపడటంతో వాళ్ళు ఎంటర్ చేయడం జరిగిందనే విధంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఆ మహిళ ఒంటరిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఆ వ్యక్తి ఆ ట్రైన్ లో ఉన్నటువంటి సంబంధించినటువంటి డబ్బులు, అదేవిధంగా బ్యాగ్ ఇవన్నీ తీసుకోవడంతో పాటు ఆమె పైన అత్యాచారానికి కూడా పాల్పడ్డట్టు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశంలో సికింద్రాబాద్ పోలీసులకి ఫిర్యాదు చేశారు కాబట్టి అక్కడి నుంచి పెదకూరపాడు పోలీస్ స్టేషన్ తో పాటు అదేవిధంగా గుంటూరు రైల్వే పోలీసులకు కూడా ఈ ఫిర్యాదులు వెళ్లనున్నాయి. వీళ్ళు దీనికి సంబంధించి అంటే గుంటూరులో ఎక్కినటువంటి వ్యక్తి ఎక్కడ ఎక్కాడు, ఆయనకి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఉదయం సమయంలో మనం గుంటూరు పోలీసులను కూడా సంప్రదించగా ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఫిర్యాదుకు సంబంధించినటువంటి అంశాలు రాలేదనే విధంగా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో వివరాలు వచ్చిన తర్వాత ఆ ట్రైన్ కి సంబంధించినటువంటి ఆమె రాజమండ్రి ఎక్కిన తర్వాత నుంచి ఎవరెవరు బోగులో ఉండటం జరిగింది అనే దానికి సంబంధించిన దాంతో పాటు గుంటూరులో ఆ వ్యక్తి ఎక్కినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సీసీటీవీని పరిశీలించి మొత్తంగా అతను ఎక్కడ దిగడం జరిగింది, ఎటు వెళ్ళడం జరిగింది అనే దాన్ని బట్టి అతన్ని పైన చర్యలు తీసుకుంటాం, పట్టుకుంటాం అనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వరుసగా కూడా ఈ గుంటూరు నుంచి సత్తెనపల్లి రూట్ లో కానీ అదేవిధంగా పెదకూరపాడు రూట్ లో ఈ మధ్య కాలంలోనే అనేక సంఘటనలు కూడా ట్రైన్ లో చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ట్రైన్ లోకి ఎక్కి ప్రయాణికుల వద్ద ఉన్నటువంటి గోల్డ్ అదేవిధంగా డబ్బులు కూడా కొంతమంది దుండగులు దొంగతనాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ నేపథ్యంలో పోలీసులు కాల్పులు కూడా చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే ఈ వ్యక్తి ఇదంతా కూడా ప్లాన్డ్ గా చేశాడా, లేకపోతే అక్కడ ఎక్కిన తర్వాత బోగులో ఎవరూ లేరు, ఓన్లీ ఒక్క మహిళ ఉందనే విధంగా ఆలోచన చేసినటువంటి నేపథ్యంలోనే దీనికి పాల్పడటం జరిగింది అనే కోణంలో కూడా దర్యాప్తు చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ కనుక ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సీసీటీవీలో గతంలోనే అతను కనుక ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సంఘటనలు చేసినట్టుంటే మాత్రం పోలీసులు వెంటనే గుర్తించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా ఒంటరిగా మహిళలు వెళ్లేటటువంటి సమయంలో పోలీసులు అనేక సార్లు కూడా రైల్వే కానీ ఇటు ప్రయాణికులను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. ఏదైనా మీకు జరగలాని సంఘటన జరిగితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ కి ఫిర్యాదు చేయొచ్చు అనే విధంగా కూడా రైళ్లలో కూడా టోల్ ఫ్రీ నంబర్లను కూడా వాళ్ళైతే అవైలబుల్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ మహిళ ఎందుకు టోల్ ఫ్రీ నెంబర్ చెప్పలేదు, సికింద్రాబాద్ కి వెళ్ళిన తర్వాత ఫిర్యాదు ఏ విధంగా చేశారు అనే దానికి సంబంధించిన దానిపైన కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఒక్కటే మహిళ ఎందుకు బోగులు అంటే పెదకూరపాడు, గుంటూరు నుంచి పెదకూరపాడు వెళ్ళటానికి మినిమం 40 మినిట్స్ పడుతుంది. ఈ మధ్యలో ఒక్కొక్క ట్రైన్లు అయితే పేరేచలలో ఆగుతాయి, లేకపోతే కొన్ని పెదకూరపాడులో ఆగేటటువంటి సంఘటన కూడా ఉండదు. కానీ మరి ఈ మహిళ చెప్తున్నట్టు అతను ఎక్కడ ఎక్కాడు, అతను వెళ్ళేటటువంటి ట్రైన్ లో నుంచి దిగిపోవడం జరిగిందా, లేకపోతే ఆగిన తర్వాత ఆ ట్రైన్ లో దిగారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన దానిపైన రైల్వే పోలీసులు అయితే సీరియస్ గానే యాక్షన్ తీసుకుంటామనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.